విశుద్ధి చక్రం ఎందుకు తయారవుతుందంటే మనం మాట్లాడే మాటలలో ఉన్న పాప పుణ్య కర్మల యొక్క చిట్టాని అనుసరించి శరీర నిర్మాణం అవయవ నిర్మాణం జరుగుతుంది. అందుకే విశుద్ధి చక్ర నిలయ రక్తవర్ణ త్రిలోచన. చూడండి ఎంత బాగుంటుందో. ఏంటి మనం ఈ కంటితో చూసి అన్నీ డిసైడ్ చేసేస్తూ ఉంటాం, వాళ్ళు అలాగే వీళ్ళు ఇలాగా అని. అందుకే ఆ కర్మను ఎత్తి మీద వేసేసుకుంటాం. ఫస్ట్ విశుద్ధి చక్రం పుడుతుంది మన శరీరంలో. ఆ విశుద్ధి చక్రం నుంచి శక్తి జారి అనాథ చక్రం తయారవుద్ది. అలా జారి మణిపూరక చక్రం, తర్వాత స్వాధిష్టానం, మూలాధారం. ఈ 5 చక్రాలు తయారైన తర్వాత తయారవుతుంది ఆజ్ఞాచక్రము. మన శరీర నిర్మాణం అంత అద్భుతంగా జరుగుతుంది. ఎవరైనా పైనుంచి కిందకి, కింద నుంచి పైకి తయారు చేస్తారు, కానీ ఎక్కడి నుంచి తయారు చేశారు చూడండి. మళ్ళీ ఇంకో విషయం చెప్పనా మీకు, ఇక్కడికి పైన ఉన్నవన్నీ జ్ఞానేంద్రియాలు చూడండి, జ్ఞానేంద్రియాలు. ఇక్కడి నుంచి కింద ఉన్నవన్నీ కర్మేంద్రియాలు. ఇది మిడిల్ పాయింట్. అందుకే ఎవరైతే ధ్యానంలోకి వస్తారో వాళ్ళు వెంటనే ప్రచారం మొదలెట్టేస్తారు. అదేంటో నాకు అర్థం కాదు. ఇంకొకళ్ళకి చెప్పేస్తారు. ఎందుకు? విశుద్ధి చక్రం యాక్టివేట్ అయిపోతుంది ధ్యానంలోకి వచ్చిన వాళ్ళకి. అందుకే శాకాహార ర్యాలీలకి, క్లాసులకి వెళ్ళిపోతారు. అంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో కాలు పెట్టిన వాళ్ళందరూ కూడా పూర్వజన్మలలో ఎంత తపస్సు ఆచరించారో వారికే తెలియదన్నారు పత్రిజీ గారు ఒకసారి. ఈ సొసైటీలో కాలు పెట్టినా, నా చెయ్యి అందుకోవాలనుకున్నా అందరూ అందుకోలేరు. గత జన్మల్లో బాగా సాధన చేసిన వారు మాత్రమే ఈ సొసైటీలో కాలు పెడతారని ఎన్ని సందర్భాలలోనో చెప్పారు గురువుగారు. అందుకని మనం అందరం కూడా మామూలుగా వచ్చిన వాళ్ళం కాదండి. ఎన్నో వందల జన్మల్లో సాధన చేసినప్పుడు మనకు అందిన మహాభాగ్యము ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ వ్యవస్థాపన. ఇందులోకి వచ్చామంటే సామాన్యంగా రాలేదు మనం. కాబట్టి మన శరీరంలో నీరు 72%. అందుకే 3 సార్లు తాగించారు మనతో. ఓం కేశవాయ స్వాహ అన్న మొదటి గుక్క అంటే కేశములు అంటే వెంట్రుకలు. మన శరీరంలో ఉన్న వెంట్రుకలు ఎలాంటియో తెలుసా అండి మీకు? యాంటీనాల్ లాంటివంట. ఏంటండి? యాంటీనాల్. పూర్వకాలంలో మనకి దూరదర్శన్ బ్లాక్ అండ్ వైట్ ఉండేది కదా టీవీలు. అప్పుడు పైన యాంటీనా ఉండి ఒక 5 పుల్లలు ఉండేవి అడ్డంగా. ఇక్కడ చుక్కలు వస్తే ఒకళ్ళు పైకి వెళ్ళిపోయి ఇలా పక్క తిప్పేవారు. వచ్చిందా అని అడిగేవారు. మనం కింద నుంచి రాలేదు, కిటికీలోంచి రాలేదు అంటే వాళ్ళు ఇంకా డైరెక్షన్ ఇలా మారి వచ్చింది ఉంచు అనేవాళ్ళం. గుర్తుందా? మర్చిపోయారా? అలాంటి కాలంలోంచి జారిపోయి ఇక్కడ పడిపోయి మన సెల్లలోనే పనికిమాలిన వార్తలు చూస్తున్నాం, పనికిమాలిన రీల్స్ చూస్తున్నాం. రీల్స్ ఎంత సమయం వృధాగా గడుపుతున్నామో. ఆ దూరదర్శన్ ఉన్నప్పుడు ఏదో 1, 2 సీరియల్స్, రుతురాగాలో, ఆ రాగాలో, ఈ రాగాలో ఉండే హాయిగా ఉండేది ప్రాణం. ఇప్పుడు అలా కాదు, 24 గంటలు ప్రోగ్రామ్సే. లేటుగా పడుకోవడం, లేటుగా లేవడం, సూర్యోదయం చూడం, సూర్యాస్తమయం చూడం. రమ్మంటే ఎందుకు రావండి రోగాలు? ప్రతి హాస్పిటల్ కిటకిటలాడిపోతుంది. మెడికల్ షాపులన్నీ చక్కగా బాగుపడిపోతున్నాయి. వాళ్ళేమి నాకు కోపం కాదండి, వాళ్ళంటే కూడా నాకు ఇష్టమే. నాకు వాళ్ళంటే ఏమి ఇబ్బంది లేదు. కానీ మన రోగాలకు కారణం మనమే అని తెలుసుకొని మన జీవితాలు మనం మార్చుకోవాలనే పత్రిజీ గారి తాపత్రయం. నో డాక్టర్ నో మెడిసిన్, నో డాక్టర్ నో మెడిసిన్ చెప్పారా లేదా? ఎక్కడా వినలేదండి అలాంటి అద్భుతమైన వాక్యాలు. అన్నీ వేదాలలో ఉన్న విషయాలే ఆయన సామాన్యమైన మాటలతో చెప్పేశారు. సామాన్యమైన మాటలు. ఇక్కడ నీరు 32%లో 1 మొట్టమొదటి కేశవాయ స్వాహ. కేశములు అంటే వెంట్రుకలు. అంటే మన శరీరంలో మనం నీరు తగ్గకుండా చూసుకోవాలి. పూర్వకాలంలో అందుకే కమండలాలు నీళ్లు పట్టుకుని వెళ్ళేవారు తపస్సులకి. సినిమాలో ఏం చూపిస్తారు? ఇలా కోపం వస్తే నీళ్ళు ఇలా పోసుకుని నువ్వు కుక్క మారిపో, నువ్వు పిల్లిగా మారిపో, నువ్వేమో విగ్రహంలా అయిపో, నువ్వు రాయి అయిపో. అసలు ఇవన్నీ సినిమాలు. దానికోసం వాళ్ళు ఉపయోగించరు. దానికోసం కాదు వాళ్ళు ఉపయోగించేది. వాళ్ళు తపస్సులకు వెళ్ళినప్పుడు చుట్టుపక్కల జీవులు ఉంటాయి, జీవులు అవి అల్లల్లాడిపోతూ ఉన్నప్పుడు ఈ నీరు వాటికి పోసేవారు.
తపస్సు చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు పంచభూతాల యొక్క శక్తి ప్రవేశించి వాళ్ళకి నీరు తాగాల్సిన అవసరం కూడా ఉండేది కాదు. నీళ్ళు తాగక్కర్లా, తపస్సులో లీనమైపోతే దాహం ఉండదు, ఆకలి ఉండదు. అందుకే ఒక పాట, ఆకలుండదు దాహముండదు నిన్ను చూస్తుంటే, వేరే ఆశ ఉండదు జాస ఉండదు నువ్వు తోడుంటే. ఇప్పుడు లలితా సహస్రనామాలు అని వచ్చి సినిమా పాటలు పాడతారేంటి అనుకుంటున్నారు కదా మీరు. అందులో లేనిది ఇందులో లేనిది, ఎందులోనూ లేనిది ఇందులో ఉన్నది అంతా అదే ఒకటే, అంతటా ఉన్నది అంతే. ఎందుకో తెలుసండి, ధ్యానంలోకి వచ్చిన కొత్తలో నాకు ఏం అర్థమయ్యేది కాదు, అయోమయంగా ఉండేది కొంతకాలం. అందుకే అంటారు 6 నెలలు సావాసం చేస్తే బాబోయ్ అన్ని విషయాలు తెలుసు మీకు. ఇప్పుడు మనం సావాసం చేయాల్సింది ఎవరితో? మన శ్వాసతో. మన శ్వాసతో సావాసం చేయడం మానేసి బయట అందరితోటి చేస్తున్నాం, అది ప్రమాదం. 6 నెలల సావాసం చేస్తే వారు వీరవుతారు, వీరు వారవుతారు. జీవుడే దేవుడు, దేవుడే జీవుడు అయిపోతారు. అలా 6 నెలల వరకు నాకు అయోమయంగా ఉంది. 6 నెలల తర్వాత ఏడవడం మొదలుపెట్టాను. ఎందుకు ఏడ్చాను తెలుసు? ఇంత లేటుగా ఎందుకు వచ్చాను, చిన్నప్పటి నుంచి వస్తే ఎంత బాగుండేది. అప్పుడేమో తెలియక ఒక ఏడుపు, ఇప్పుడు తెలుసుకుని ఇంకొక ఏడుపు. ఇది ఆనందము, అది అయోమయము. 6 నెలల తర్వాత అయోమయంలో వెళ్ళిపోయింది పక్కకి, ఆత్మ వచ్చి చేరింది. ఏమైంది ఇప్పుడు? ఆత్మమయము. అంతారామమయం ఈ జగమంతారామమయం, అంతారామమయం. అంతరంగమున చూడండి, ఆత్మారాముడు అనంతరూపమై వింతలు సలుపగా. బాగుంది కదా సినిమా పాట? బాగుందా? ఇది బాగుందా? ఇదే బాగుందా? ఇప్పుడు ఆ వెళ్ళిపోయి ఆత్మ వచ్చేసింది కదా, ఇంకా నాకు ఎలా ఉందో తెలుసా అండి, లోపల నేనుగా లేనే నిన్న మొన్నలా, లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా, ఇక్కడే ఇప్పుడే పుట్టినట్టుగా. దేవుడు పాటలకేమో చప్పట్లు రావట్లేదు, సినిమా పాటలకు చప్పట్లు వస్తున్నాయి. అంటే మీకు నచ్చినాయి అన్నమాట. అంటే ఇంక నేను రేపటి నుంచి లలితా సహస్రనామాలు పక్కకు పెట్టేసి చక్క సినిమా పాటలు చెప్పేసుకుంటాను. అర్థమైందనుకుంటాను. ఆత్మే పరమాత్మని. ఈ ఆత్మ పంచభూతాలతో శరీర నిర్మాణం చేసుకుని ఈ విధమైన నిష్పత్తులతో కలిసి భూమి, మన శరీరంలో 12% ఉంటుంది భూమి 12%. అందుకనే మనకి ఒకరోజు స్నానం చేయకపోతే ఇలా అనుకుంటే ఏమొస్తుంది? భూమి వస్తుంది. అందుకే అన్నారు ఏమని, మనిషిని బ్రహ్మయ్య మట్టితో చేసేనయ్యా, ఆడించుతున్నాడు బొమ్మలాట, నిజం తెలుసుకు మసలాలి మనిషిలాగా. బొమ్మే ఎప్పుడు తెలుసుకోకపోతే. ఇప్పుడు ధ్యానంలో బొమ్మ అమ్మైపోయింది. ఇంతవరకు మనం బొమ్మలతో కాలక్షేపం చేశాము, బొమ్మలకు పట్టుకుని తిరిగాము. నాకు ఆ దేవుడంటే ఈ దేవుడంటే ఇష్టమని బొమ్మలు. ఇప్పుడు ఆ బొమ్మలు వెనుక ఉన్న శక్తిని తెలుసుకున్నాము, అమ్మా. కాబట్టి మీరు బొమ్మలతో ఆడుకుంటారో అమ్మతో ఆడుకుంటారో ఆలోచించుకోండి. అమ్మ శరీర ఇంద్రియాలన్నిటినీ అద్భుతంగా ఆడించే దివ్యశక్తి. అలా మానవ శరీరంలో 100% 6 ఆకాశము, 6 మనసు, 4 ప్రాణములు, 4% 72% నీరు, 12% భూమి. ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమి. వాయువు ద్వారా మనసు తయారైంది. మనసు మనము ఇప్పుడు చూడండి, నేను విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చాను, ఇక్కడి నుంచి మళ్ళీ విజయవాడ వెళ్ళిపోతాను.
అందుకని నేను ఇంక బట్టలు తెచ్చుకోను, ఎందుకంటే వెళ్ళిపోతాను కదా, ఇంక అవసరం లేదు కదా. ఇప్పుడు ఏం తెచ్చుకుంటాను? ఫోను, నాకు కావలసిన డబ్బులు, అవునా కదా. ఏది చిన్న ప్రయాణం. మరి రేపు నేను హైదరాబాద్ వెళ్తా, 4 రోజులు ఉంటా, అప్పుడేమవుద్ది? ఇప్పుడు ఇంత చిన్న బ్యాగు ఎందుకు? చిన్న ప్రయాణం. రేపు హైదరాబాద్ వెళ్ళి 4 రోజులు ఉంటే ఇంత బ్యాగుతో వెళ్తానా? పెద్ద బ్యాగ్ తయారవుద్ది కదా, అవునా కాదా? ఎందుకు? 4 రోజులు ఉంటాను కాబట్టి. లేదు, ఢిల్లీ వెళ్తున్నాను, 10 రోజులు ఉంటాను, బ్యాగ్ ఏమైంది? పెద్దదయ్యింది. లేదు, అమెరికా వెళ్తున్నా, 6 నెలలు ఉంటా, బ్యాగులు ఏమైపోయినాయి? 32 కేజీలు తీసుకెళ్ళొచ్చాను, వేసుకెళ్ళిపోతాం, అవునా కాదా? అంటే నా ప్రయాణం బట్టి బ్యాగ్ పెద్దదైపోయింది. రేపు నాకు శరీరంలోంచి బయటికి వెళ్ళిపోయే ఒక ప్రయాణం ఉంది, అంతిమ ప్రయాణం, ఆఖరి ప్రయాణం. అప్పుడు నా దగ్గర ఉండే బ్యాగ్ ఏంటి? లేదా? బ్యాగ్ ఉండదా? మరి వచ్చేటప్పుడు తెచ్చుకున్నానుగా నేను. వచ్చేటప్పుడు 2 కేజీలు పాపం తెచ్చుకున్న బ్యాగు భూమి మీదకి వెళ్ళిన తర్వాత ఇదంతా ఇక్కడ వంపేసుకుని ఏదో జ్ఞానమే మోసుకొస్తాను, నాకు ఇంక పుణ్యం వద్దు, పాపం వద్దు. ఇప్పుడు ఈ బ్యాగ్ ఉంటుంది, ఇందులో పాపం పుణ్యం ఉండదు, ఓన్లీ జ్ఞానమే ఉంటుంది. అంటే మన అంతిమ ప్రయాణంలో మనం సర్దుకోవలసిన బ్యాగు జ్ఞానముతో కూడినది అయి ఉండాలి కదా. అంతేగాని నేను చచ్చిపోయాక వీళ్ళు ఎలా బతుకుతారో, హాయిగా బతుకుతారు, ఇంకా ఆనందంగా ఉంటారు, నీ పేడ కూడా వదిలిపోయాక. ఎస్, నిజంగానే నేను అన్నానని కాదు. ఓ 4 రోజులు ఏడుస్తారు, ఒక 10 బాగోదు కదని 11 రోజులు ఏడుస్తారు. ఆ తర్వాత యూట్యూబ్లో రీల్స్ ఉంటాయి, పెద్దగా ఏడవరు. టీవీ సీరియల్స్, బోల్డని సినిమాలు, చాలే ఊరుకోండి. మనం వెళ్తే 11 రోజులు కూడా ఏడవని వాళ్ళ కోసం మనమో తాపత్రయపడిపోతాం. జన్మలుగా మనకు జన్మ ఇచ్చిన దేవుడి కోసం ఏడవాలి, దేవుడి కోసం ఆలోచించాలి. ఆ దేవత మనని తయారు చేసిన దైవ శక్తికి మన ప్రాణాలు ఒడ్డైనా సరే ఆ శక్తిని పట్టుకోవాలి. మన వెంట రాని వస్తువులను పట్టుకుంటున్నాము, మన వెంట రాని వ్యక్తులను పట్టుకుంటున్నాము, మన వెంట వచ్చే జ్ఞానాన్ని పట్టుకోవటం లేదు. మన వెంట వచ్చే జ్ఞానము కోసమే మనం తాపత్రయపడాలి. రోజుకి 24 గంటలు భగవంతుడు మనకి సమయం ఇస్తే భగవంతుడి కోసం నువ్వు ఎంతసేపు కేటాయిస్తున్నావు? ఆ శక్తిని పొందడం కోసం నువ్వు ఎంత సమయం కేటాయిస్తున్నావు? రాముడు చెప్పిన ధ్యానం, కృష్ణుడు చెప్పిన ధ్యానం, వాళ్ళు చేసిన ధ్యానం, శివుడు చేసిన ధ్యానం, అల్లా చేసిన ధ్యానం, బుద్ధుడు చేసిన ధ్యానం, జీసస్ చెప్పిన ధ్యానం ఒక్కటే, అదే శ్వాస మీద ధ్యాస. ప్రాణేశ్వరి ప్రాణదాత్రి పంచాసత్పీఠ రూపిణి. పంచభూతాలతో తయారైన శరీరము. ఎంత అద్భుతమండి! మానవ శరీరం గురించి ఇంత కూడా తెలుసుకోకుండా ఆసమ్మ కబుర్లు, పోసమ్మ కబుర్లు, ఆళ్ళ గురించి ఏళ్ళ గురించి హిస్టరీలు, ఆళ్ళ గురించి ఏళ్ళ గురించి ఏంటండి ఇది? ఎందుకు పుట్టామో, ఎందుకు పెరుగుతున్నామో, ఎందుకు బతుకుతున్నామో కూడా తెలియకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాము. మీకు ఒక్క విషయం చెప్తాను ఈరోజు, రహస్యం. మీరు ఆ రహస్యం చెప్తే, నేను ఆ రహస్యం తెలుసుకున్నప్పుడు నా కళ్ళ వెంట నీళ్ళు వచ్చినాయండి. అదేంటో తెలుసా? మీకు ఉదాహరణ చెప్తాను. మీ కొడుకు లేదా మీ కూతురు, మీ పిల్లలు కాలేజీకి వెళ్ళారండి. 4 గంటలకల్లా వచ్చేస్తారు. రాలేదు, 5 అయింది. మీరేం చేస్తారు? ఇంకా రాలేదని గేటు దగ్గరికి వెళ్తారు, లోపలికి వస్తారు. 6 అయింది, రాలేదు, తిరుగుతారు. 7 అయింది, రాలేదు, కంగారు పడుతుంది. 8 అయింది, ఇంకా కంగారు పడుతుంది. ఫోన్ చేస్తారు ఫ్రెండ్స్కి, ఏ అమ్మా అంటే వాళ్ళు వచ్చేస్తే మన పిల్లలు కూడా వచ్చేస్తారుగా, అవును కదా. ఇలా 5-6 గంటలు అయిపోయినాయి, మీ పిల్లలు రాలేదు. కంగారు వస్తుందా రాదా? ఒక రోజు అయిపోయింది. ఎక్కడికి వెళ్తారమ్మా మీరు? ఇప్పుడు అదే కదా ఉంది. మరి ఎక్కడికి వెళ్తాం? పోలీస్ స్టేషన్కి వెళ్తాం. మా పిల్లోడు ఒక రోజు అయిందండి కాలేజీకి వెళ్ళి రాలేదని కదా. నీ కడుపున పుట్టిన బిడ్డ 1 రోజో 2 రోజులో ఇంటికి రాకపోతే నీకంత ఆవేదన కలిగిందే. భూమి మీదకి వచ్చిన మనము ఎన్ని జన్మలైనా సరే అమ్మ దగ్గరికి వెళ్ళకుండా ఎక్కడెక్కడెక్కడే తిరుగుతుంటే మన అమ్మకు ఉండదా ఆతృత? మన అమ్మకు ఉండదా కంగారు? మన అమ్మకు ఉండదా వేదన బాధన ఉండదా?
మనకుంటే అది బాధ అంటామే, అమ్మకుంటే అది ఆతృత, బాధ కాదు. నా బిడ్డ వెళ్ళాడు భూమి మీదకి, ధ్యానం చెప్పారు, చేస్తానన్నాడు, చేయట్లేదు. మనకంటే ఎక్కువ మనల్ని తయారు చేసిన సృష్టికర్త జగన్మాత జగజ్జననికి ఆతృత ఎక్కువ ఉంటుంది. ఆ ఆతృత మనం తెలుసుకోవడమే బుద్ధి. ఆతృతను తెలుసుకునేదే మనస్సు. ఆ ఆతృతను తెలియచెప్పేదే ప్రాణములు. ఆ అమ్మకున్న ఆతృత, అమ్మకున్న ఆప్యాయత, అమ్మకున్న అనురాగం, కరుణ, వాత్సల్యం అవి తెలుసుకోవడం కోసమే జ్ఞానేంద్రియాలు. వాటిని మనం పొందడం కోసమే కర్మేంద్రియాలు. ఎలా ఉందండి సబ్జెక్టు? తలబొప్పిగా. ఎందుకంటే మొన్న కరోనాలో పోవలసిందాన్ని పోలేదు, నిలబడ్డా. మొన్న యాక్సిడెంట్లో పోవలసిందాన్ని పోలేదు, నిలబడ్డా. అప్పుడు అనుకున్నాను, ఏంటి, ఓహో అమ్మ ఇంకా నేను చెప్పాల్సింది ఉందన్నమాట. నేను చెప్పాల్సింది ఉంది కాబట్టి నాకు ఇంకా జీవితాన్ని ఇచ్చావా? ఈ జీవితము నీకోసమేనమ్మా. నీ గురించి చెప్పకపోతే నా జీవితం కూడా నాకు వేస్ట్. నువ్విచ్చిన ప్రసాదం అమ్మ ఈ శరీరం. మనం పరమాన్నం, బూర్లు, గారెలు పెట్టేస్తే కమ్మగా తినేది తల్లి. మనల్ని మనం సమర్పించుకోవాలి. ఆ సర్వ సమర్పణ భావమే శ్వాస మీద ధ్యానము. ఇది ధ్యానము. కాబట్టి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, ప్రాణాలు, మనసు, బుద్ధితో ఆ దైవశక్తిని తెలుసుకోవడం కోసం మనకి ఇచ్చిన అద్భుతమైన ఏంటివి? అద్భుతమైన శక్తులు. అద్భుతమైన శక్తులు. ఈ శక్తులు ఏం తక్కువ కాదు, ఎంత గొప్ప శక్తులో ఇవి. ఈ శక్తులను తెలియకుండా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాము. అందుకే జనన మరణ చక్రంలో పడి తిరుగుతున్నాము. కాబట్టి ఇక్కడ చూడండి ఎంత బాగుందో. ఆకాశము 4 భాగాలు, అంటే ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క భాగం పంచుకున్నాయి కదా. ఒక్కొక్క విన్నారండి? వెళ్ళలేదు అంతకుముందు. ఒకటి తన దగ్గర ఉంచుకొని 4 నలుగురికి పనిచేసింది. ఇప్పుడు ఆకాశము దగ్గర ఉన్న ఒక భాగము శబ్దము. ఆకాశంలో ప్రతినిత్యము సౌండ్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుందట, అది ఓంకారము. ఆ ఓంకారంతో అన్ని గ్రహాలు శక్తివంతంగా తిరుగుతూ కదులుతూ ఉంటాయట. శబ్దము, ఆకాశము. మీకు ఒక విషయం చెప్తాను. గుడివాడలో ఒక క్లాసు, ఏ క్లాస్కి వెళ్ళినా నేను ముందు కూర్చుంటా, వెనక కూర్చొని. ఎందుకో తెలుసా? బ్లౌజ్ మోడల్స్ అవన్నీ కనపడతాయి, నాకు చిరాగ్గా ఉంటుంది, దృష్టి మారిపోతూ ఉంటుంది. అందరినీ చూడాలి, వెనకాల కూర్చుంటే ఎవరు లేచినా మనకే. అదే ముందు కూర్చున్నాం ఎవరిని చూడక్కర్లేదు, చెప్పే వాళ్ళని చూస్తామంతే, ఇంకెవరిని చూడం. అందుకని సాధ్యమైనంత వరకు ముందే కూర్చోవడానికి ప్రయత్నించండి. వెనకాల కూర్చోవద్దు, వెనకబడిపోతారు. అలా ఒక క్లాసుకి వెళ్ళినప్పుడు, ఆ క్లాస్ ఎక్కడ జరిగిందో తెలుసా అండి? గౌరీ శంకరపురం శివాలయంలో జరిగింది. శివాలయం అయితే 11 to 12 ధ్యానం, 12 to 1 గంట, 1 గంట క్లాస్. వెళ్ళాను, కొత్త వెళ్ళాను క్లాస్కి. ఆ పుస్తకం, పెన్ను తీసుకుని వెళ్ళిపోయాను. వెళ్తే గుళ్ళో పెట్టారు కదా క్లాసు. 11ంటికి, అది చిన్న గుడి, 11ంటికి పంతులు గారు తలుపేసి వెళ్ళిపోయారు. అయితే అక్కడ ఇలా సువ్వలు ఉంటాయి. ఆ చువ్వల మధ్యలోంచి శివలింగాన్ని చూసి దండం పెట్టుకుని అక్కడున్న విభూతి తీసుకుని ఇలా పెట్టుకుని క్లాసులోకి వెళ్ళి కూర్చున్నా. క్లాసులోకి వెళ్ళి కూర్చుంటే 1 గంట ధ్యానం అయిపోయింది. క్లాస్ స్టార్ట్ అయింది. క్లాస్ స్టార్ట్ అవగానే మరి ఆయన ఏం చెబుదాం అనుకున్నాడో తెలియదు కానీ ఎంత విభూతి పెట్టుకున్నానో ఏమో నన్ను లేపారు. నన్ను లేపి, ఏంటమ్మా నీ పేరేంటి అన్నారు. శ్రీదేవి అండి అన్న. ఎంతకాలం అయింది ధ్యానంలోకి వచ్చి అన్నారు. 5 నెలలు అయిందండి అన్న. ఇది ఏంటమ్మా అన్నారు. అంటే విభూది అండి అన్న. ఎక్కడి నుంచి వస్తుందమ్మా అది అన్నారు. అంటే బూడిద అంటారు. మరి బూడిద అనకుండా విభూది అన్నావేంటి అన్నారు. సార్ మన దగ్గర ఉంటే బూడిద, దేవుడి దగ్గరికి వెళ్ళిపోతే అది విభూది అన్నారు. చూడండి ఎంత బాగా చెప్పారు. ఓహో అలాగా అమ్మా, ఇది పెట్టుకుంటే ఏమొస్తుందమ్మా అన్నారు. ఇదేంటి నన్ను టార్గెట్ చేసుకున్నారు ఈయన, అనవసరంగా వచ్చానేమో ఈ క్లాస్కి అనుకుని, సార్ నాకు తెలిసింది చెప్తాను. ఇప్పుడు మీరు బూడిదంటే మీరు విభూది అంటే బూడిద అన్నారు. ఇప్పుడు నేను ఏదోటి అంటాను, మీరు ఏదోటి అంటారు. వద్దు సార్ నేను కూర్చుంటానని కూర్చుండిపోయాను. కూర్చుండిపోతే లాభం లేదు, నాకు నువ్వే నచ్చావు, నుంచో అన్నారు. కర్మ కాలిపోయింది అనుకుని నుంచుంటే ఇది ఎందుకు పెట్టుకుంటారమ్మా అన్నారు. ఐశ్వర్యం అంటండి అని. అంటే ఏంటి అన్నారు. అంటే మనకి సంపదలు వస్తాయంటండి అని అన్నాను.
అంటే విభూతి పెట్టుకుంటే సంపదలు వచ్చేస్తాయా అన్నారు. అంటే పంతులు గారు చెప్పారండి, నాకు తెలియదు అని అన్నా. అంటే మరి ఇక్కడ ఒక రేఖ, ఇక్కడ 3 రేఖలు, ఇక్కడ 3, ఇక్కడ 3, ఇక్కడ 3 రేఖలు, ఇక్కడ 3 రేఖలు, ఇక్కడ 3 రేఖలు పెట్టుకుంటే వాళ్ళకి బోళ్ళని సంపదలు వచ్చేస్తాయమ్మా అన్నారు. వస్తాయని తెలుసు సార్ అని. మరి వాళ్ళు ఏంటమ్మా బైరాగిల్లా తిరుగుతూ ఉంటారు, ఇల్లు వాకిలే ఉండదు, బైరాగుల్లో తిరుగుతూ ఉంటారు. సంపదలు వచ్చేటట్టు అయితే హాయిగా ఏసీ కారులో తిరగాలి కదమ్మా, నడిచేందుకు తిరుగుతారు చెప్పులు కూడా లేకుండా అన్నారు. బాబు ఇది ఎక్కడ గొడవరా బాబు, అనవసరంగా వచ్చాను. అలా ఉండేయండి మా క్లాసులు. ఏం మహాభాగ్యమో తెలియదండి అలాంటి క్లాసులు. ఆ క్లాసులు పుణ్యమాని ఇక్కడ నుంచున్నాను నేను, తెలుసా అండి. అందుకే గుర్తుపెట్టుకోండి, ఎక్కడ క్లాస్ జరిగినా సరే దయచేసి ఇంట్లో పనులన్నీ మానేసుకుని వెళ్ళండి. మిమ్మల్ని ఇంట్లో వాళ్ళు ఒప్పుకోపోయినా ఒప్పించుకుని వెళ్ళి కూర్చోండి. అక్కడ ఆ సత్యం అనేది ఏంటో తెలుస్తుంది మనకి. సరే, ఇప్పుడు ఆయన ఒక్క మాట అన్నారు, సరేనమ్మా నీ పద్ధతికే వచ్చేస్తాను. ఐశ్వర్యం అంటే ఏంటమ్మా అన్నారు. అంటే సంపదలండి అన్నాను. అంటే ఇది పెట్టుకుంటే సంపదే, కానీ అది నీ వెంట రాదు. ఎప్పుడైతే దీని గురించి తెలుసుకుంటావో అప్పుడు ఆ సంపద నీ వెంట వస్తుందని. దీని గురించి తెలిసేదేంటబ్బా అనుకుని ఇంటికి వెళ్ళిపోయి ధ్యానం చేసుకున్నాను. అప్పుడు ధ్యానంలో నాకు వచ్చిందండి లెసను. మనం చచ్చిపోతే కాల్చితే ఏమవుతుంది? బూడిదవుతుంది. ఉదాహరణకి ఇవన్నీ తగలబడిపోయినాయి, ఏమవుతాయి? బూడిదైపోతాయి. ఏ వస్తువులు తగలబడిపోయినా ఏమైపోతాయి? బూడిదైపోతాయి. బూడిద అనేది విభూదిగా ఎందుకు మారిందంటే, మనము ఈ శరీరాలన్నీ లేనప్పుడు బూడిద రూపంలో ఉంటాము. శరీరంలోంచి బయటికి రాగానే ఈ శరీరం బూడిదగా మారిపోతుంది. కాబట్టి ఇక్కడ ఒక్క విషయం చెప్తాను. ఇది కావుంట్ల బూడిద, ఇది కాపుల బూడిద, ఇది బ్రాహ్మల బూడిద అని ఏమన్నా తెలుస్తుందండి చచ్చిపోయాక? ఉంటుందా? ఇగో చూడండి, కావుంట్ల బూడిద మెత్తగా ఉంది, తెల్లగా. బ్రాహ్మల బూడిద కొంచెం అంటారా? బూడిదగా మారిపోయిన తర్వాత అది ఏ బూడిదో తెలియదు కదా, అవునా కాదా? అందుకని ఆ బూడిద ఏకత్వానికి సూచన, ఏకత్వానికి చిహ్నము. ఏకత్వంలోకి ప్రవేశించమని శివుడు తన దగ్గర విభూది పెట్టుకున్నాడు. ఏకత్వంలోకి ప్రయాణించమని. ఏకాకిని భూమరూప నిర్ద్వైతాద్వైత వర్జిత. ఏకత్వంలోకి ప్రవేశించడం కోసం విభూది. అందుకే ఆయన దగ్గర ఏమి ఉండవు ప్రసాదాలు. ఉంటాయా? ఏమి ఉండవు ప్రసాదాలు. ఎందుకు? ఆయన ఏం చెప్తున్నారు? ఆత్మజ్ఞానాన్ని ఇస్తున్నాడు శివుడు. ఇక్కడ వరకు బాగానే ఉందండి, తర్వాత ఉందండి, ఇంకా కష్టంగా ఉంది క్లాసు. ఆయన నన్నే టార్గెట్ చేస్తూ, అమ్మా ఇప్పుడు ఇక్కడ శివుడు ఉన్నాడు కదా అన్నారు. ఉన్నాడు కదండి అన్నాం. ఇప్పుడు ఇది శివలింగం కదమ్మా అన్నారు. శివలింగమేనండి, శివుడు ఉన్నాడు అని అన్నాను. గుడివాడలో ఎన్ని శివాలయాలు ఉన్నాయి, ఎన్ని శివలింగాలు ఉన్నాయి అన్నారు. బాబోయ్ ఇది ఎక్కడ గొడవ సార్, నేను ఊరొచ్చిన కొత్త అండి, నేను వచ్చిన 5 నెలలే, రాగానే ధ్యానంలోకి వచ్చాను, అది మా అసలు గుడివాడు కాదు మాది అన్న. నువ్వు ఊరంతా తిరిగి లెక్క పెట్టక్కర్లా, సుమారుగా చెప్పన్నారు. సుమారుగా చెప్పంటే ఏం చెప్పను? తెలియదు సార్, నాకు తెలియదు అన్నాను. పక్కన ఆవిడ గోకేసి ఎంతో కొంత చెప్పండి అంటే క్లాస్ ఆగిపోతుంది కదా, నా మూలంగా క్లాస్ ఆగుతుంది, ముందుకు వెళ్ళట్లేదు కదా. అందుకని ఎన్నో కొన్ని చెప్పచ్చు కదా ఆయన అడుగుతుంటే. కొట్టేస్తారేమో పక్కన వాళ్ళని భయం వేసి గుడివాడలోనండి 5, 6 ఉండొచ్చు కదా, సుమారుగా 5, 6 ఉండొచ్చు. ఆయన ఏం చేశాడు తెలుసా? గుడివాడలో 5, విజయవాడలో 5, భీమవరంలో 5, ఆకివీళ్ళలో 5, కాకినాడలో 5, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, ఒంగోలు అన్నీ ఒక 30 ఊర్లు చదివేశాడు ఆయన. చదివేసి అన్ని ఊర్లోనూ 5 శివలింగాలు ఉంటాయి కదండి అని అన్నాడు. పక్కన ఆవిడ ఉంటుంది, ఆ పక్కన వాళ్ళు ఉంటారు, ఇంకా ఎక్కువ ఉంటాయండి, మనం సుమారుగా 5 అనుకున్నాం అంది ఆవిడ. అయితే ఈ భూమి మీద ఎన్ని శివలింగాలు ఉంటాయి అన్నారు. ఒక ఆవిడ అంది 1 కోటి లింగాలు ఉంటాయండి అంది. ఇంకొకటి ఆవిడ 1 కోటి ఏంటి, ఎక్కడో కాశీలోనే 1 కోటి లింగాలు ఉన్నాయంట అంది. ఇది ఎక్కడ తెగేది కాదని చెప్పి ఆయన ఏమన్నారంటే, పోల్లే భూమి మీద ఎన్ని శివలింగాలు ఉంటాయి మీరు ఒక అంకి చెప్పండి అన్నారు. ఎవరో 3 కోట్లు అన్నారు. 3 కోట్లు అంటే క్లాసు ముందుకు నడవాలి కదా, అందుకని సరే 3 కోట్ల శివలింగాలు, అందరి ఇళ్లల్లోనూ శివుడి ఫోటోలు ఉంటాయమ్మా అన్నారు. ఇది ఎక్కడ గొడవ? ఉంటాయండి అన్నాం. అవన్నీ ఉంటాయి అన్నారు. ఇక్కడ ఒక లింగమే, అందరి ఇళ్లల్లోనూ ఫోటోలు లెక్కేస్తే అవి ఎన్ని కోట్లు? ఫోటోలు ఎన్ని కోట్లు ఉన్నాయి?
ఇక్కడ మూడు కోట్ల శివలింగాలు ఉంటే మన ఇళ్లల్లో ఉండే ఫోటోలన్నింటినీ కౌంట్ చేస్తే 6 కోట్లు ఉండొచ్చు. అప్పుడు ఆయన చెప్పారు 3 కోట్ల శివలింగాలు, 6 కోట్ల శివుడు ఫోటోలు, శివుడు ఎక్కడ ఉంటాడమ్మా అన్నారు. అమ్మో ఇది ఎక్కడ గొడవరా బాబోయ్, ఇది ఎక్కడ గొడవరా బాబోయ్ అనుకున్నాను నేను. సార్ ఇలా ఆలోచించాలని నాకు తెలియదండి అన్న. అది మామూలు అందరూ ఆలోచిస్తే అది భక్తి అంటారు, డిఫరెంట్గా ఆలోచిస్తే అతడు యోగి, అతడు జ్ఞాని, అతడే ఋషి, అతడే అవధూత. కాబట్టి పత్రిజీ గారు శ్వాస ఉంటే శివం, శ్వాస లేకపోతే శవం అంటే ప్రాణవాయువే శివుడు అని చెప్పేశారు. అదే చిదంబర రహస్యము. ఎస్, ప్రాణవాయువే శివుడు. అందుకే మనకి అరుణాచలంలో వాయులింగం, అగ్నిలింగం, యమలింగం, ఎన్ని లింగాలో, పాదరసలింగం, భూలింగం, ఆకాశలింగం, ఎన్ని లింగాలో. ఎందుకు? లింగం అంటే రాయి కాదండి, లింగం అంటే ఆత్మ. ఏంటండి లింగం అంటే? మళ్ళీ చెప్పండి. లింగం అంటే? మళ్ళీ చెప్పాలి. లింగం అంటే శివ అంటే, ఏయ్ స్టార్టింగ్లో ఫస్ట్ ఎపిసోడ్లో చెప్పేశాను, శివ అంటే శూన్యము. మీరు మాటలు పట్టుకోవట్లేదు, పక్కనోడితో మాట్లాడినా మీ మనసు ఎక్కడికో ఇంటికి వెళ్ళిపోయినా పట్టుకోరు మీరు. శివ అంటే శూన్యము, ఆత్మ అంటే లింగము. అంటే ఈ ఆత్మ శూన్యము నుంచి వచ్చింది. అందుకే బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మలవాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం. ఎక్కడ చెప్పినా సత్యము ఒక్కటే. ఇక్కడ కూడా చెప్పారు, శివదూతి శివారాధ్య, శివమూర్తి శివంకరీ, శివప్రియా శివపర, శిష్టేష్ట శిష్ట పూజిత, అప్రమేయ స్వప్రకాశ, మనోవాచామగోచర. చెప్పారా? ఎక్కడైనా సరే సత్యము ఒకటే, మారదు. అలా మానవ శరీరములో ఆకాశము ఓంకారము, ఆకాశము నుంచి నిత్యము ఓంకారము ధ్వనిస్తూ ఉంటుందట. ఆ ఓంకారము యొక్క శక్తితో అనేక గ్రహాలు హాయిగా వికసిస్తున్నాయి, విరాలు జిల్లుతున్నాయి, జీవిస్తున్నాయి. ఓం. అంతేకాదు భూమి తన చుట్టూ తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగినప్పుడు అక్కడ వెలువడే శబ్ద తరంగాలను శాస్త్రవేత్తలు రికార్డు చేసి విని ఆశ్చర్యపోయారు. నీరు ప్రవహిస్తుంటే ఆ ప్రవాహ వేగాన్ని, ఆ ఒరవడిని రికార్డు చేసి ఆశ్చర్యపోయారు. అగ్ని కాలుతూ మండుతూ ఉన్నప్పుడు అందులోంచి వచ్చిన శబ్దాన్ని రికార్డు చేస్తే వాయువు కదులుతూ సమస్త గ్రహాలను నడిపిస్తుంటే ఆ గ్రహాలు నడుస్తున్న శబ్దాన్ని రికార్డు చేస్తే ఇంకాస్త పైకెళ్ళి శూన్యముగా తపస్సులో ఉండి ఆత్మగా శూన్యముగా ఆకాశమును చూశారట కొంతమంది. అక్కడ ఓంకారం ధ్వనిస్తుందట. అందుకే ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. 4వది ఏంటమ్మా? ఓం గోవిందాయ నమః చేయగడిగేసుకుంటాం. అంటే అర్థం ఏంటంటే గో అంటే, ఇప్పుడు చూడండి, గో అంటే ఇంద్రియములు ఒక అంతరార్థం. ఇంకొక అంతరార్థం చెప్తాను. గో అంటే ఇంద్రియము, గోవులు అంటే వేదములు. గోవులంటే వేదములు. మనం ఒక్కొక్క మాట పట్టుకుంటే దాని లోతుల్లోకి వెళ్తే ఎంత అద్భుతంగా ఉంటుందో. గోవులంటే ఇంద్రియములు. అందుకే గోమాత గుహ జన్మభూహు అని ఉందా లలితా సహస్రనామాల్లో? గోమాత అంటే వేదములను కన్న తల్లి. వేదములంటే పుస్తకాలు కాదు, గ్రంథాలు కాదు. వేదములంటే శక్తులు, 4 శక్తులు. ఆ 4 శక్తులు తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం.
మళ్ళీ ఆ 4 శక్తుల నుంచి ఇంకో 4 శక్తులు పుట్టినాయి. అదే నైరుతి, ఈశాన్యం, ఆగ్నేయం, వాయువ్యం. అవే దిక్కులు అన్నారు, అవే దిక్పాలకులు. మళ్ళీ ఊర్ధ్వము అదో 10 దిక్కులు మనకి. అందుకే దిక్కులేని వాడిని బాబా అన్నీ తెలుసమ్మా మీకు, బంగారు కొండలు అన్నీ తెలుసు. దిక్కులేని వాడికి దేవుడే దిక్కంటే అర్థం ఏంటో తెలుసా అండి? ధ్యానం చేసేటప్పుడు ఎటు కూర్చుని చేయాలండి అంటారు, ఎటైనా కూర్చుని చేయొచ్చు. ఎందుకు? అన్ని చోట్ల దైవము అనంతముగా విస్తరించి వ్యాపించి ఉన్నది. ఆ రహస్యం తెలుసుకున్నవాడు దిక్కులేనివాడు. అంటే దిక్కుల్ని పట్టించుకోనివాడు అని అర్థం. దిక్కులేనివాడు అంటే ఏ దిక్కు లేనివాడు అని కాదు, అన్ని దిక్కులలోనూ దైవం ఉందని తెలుసుకున్నవాడు. ఎవరయ్యా అతను? ఎవరు తెలుసుకున్నారు? ఫస్ట్ దిగంబరుడు. ఎవరు దిగంబరుడు? పరమేశ్వరుడు. ఎస్, దిగంబరుడు. దిగంబరుడు అంటే దిక్కులను, అంబరము అంటే వస్త్రము, దిక్కులను వస్త్రముగా చేసుకుని ఉన్నవాడు. ఎంత బాగుందో చూడండి. దిగంబరుడు అంటే దిక్కులనే వస్త్రముగా చేసుకున్నవాడు. ఆ శక్తి మనకి తెలియాలి. ఆ శక్తి తెలియాలంటే మనం ఏం చేయాలి? ప్రతిరోజు సాధన చెయ్యాలి. సాధన. విశ్వాదిక వేదవేద్య వింధ్యాచల నివాసిని విధాత్రి వేదజనని విష్ణు మాయా విలాసిని క్షేత్రస్వరూప క్షేత్రేసి క్షేత్ర క్షేత్రజ్ఞపాలిని. ఇవన్నీ క్షేత్రములు. క్షేత్రం అంటే శరీరం. క్షేత్రం అంటే పుణ్యక్షేత్రం కాదు, క్షేత్రం అంటే శరీరం. ప్రతి క్షేత్రములోనూ ఉన్నది శక్తి. అందుకే ఈ శరీరాన్ని క్షేత్రం అన్నారు కొందరు, రథం అన్నారు కొందరు, దేవాలయం అన్నారు కొందరు. ఎన్ని పేర్లతో పెట్టారు. క్షేత్రం ఇది, అద్భుతమైన క్షేత్రం. ఇందులో ఏముంది? రాజ్యలక్ష్మి కోశనాద చతురంగబలేశ్వరి సామ్రాజ్యదాయిని సత్యసంద సాగరమేకల. సాగరమేకల అంటే ఇక్కడి నుంచి వచ్చిన శక్తి. మేకల అంటే వడ్డాణం. మనం వడ్డాణం ఎక్కడ పెట్టుకుంటామండి? బొడ్డు దగ్గర పెట్టుకుంటాం. మన బొడ్డుకి ఒక్క అంగుళం కూడా కిందకి దిక్కకూడదట వడ్డాణం, అక్కడే ఉండాలంట. ఎందుకు? మనం ఆహారం తీసుకున్నది బొడ్డు దగ్గర నుంచి తీసుకున్నామంట, తల్లి ద్వారా. తల్లి ద్వారా. అందుకనే తల్లి ద్వారా మనం ఆహారం తీసుకున్నాం కాబట్టి అది కూడా ఒక బొడ్డు పేగు ద్వారా మన లోపలికి వెళ్ళింది కాబట్టి ఈ బొడ్డుని మణిపూరక చక్రాన్ని గౌరవించడం కోసం వడ్డాణం పెట్టుకోవడం. అంతేగాని మాకు బాగా ఉందని పెట్టుకోవడం కాదు. వస్తువులు ఎందుకు పెట్టుకోవాలంటే ఈ లోపల ఉన్న ఇంద్రియాలను గౌరవించడం కోసం, మనం శక్తిని పెంచుకోవడం కోసం. ఎంత బాగుందో చూడండి. ఒక్కొక్క లలితా సహస్రనామం వింటుంటే ఏడుస్తూ కూర్చునేదాన్ని నేను. స్టార్టింగ్లో పత్రిజీ గారు చెప్పిన ప్రతి వాక్యము అక్కడ రిపీట్ అవుతుంటే ఎంత ఆనందంగా ఉండేదో. అన్ని గురువుగారు చెప్పేశారు అనిపించేది. కాబట్టి 4వది గోవిందాయ నమః, విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః. అవునా కదా? 24 మంత్రాలు ఉంటాయి. ఈ 24 దేవతలను ఉద్దేశించి చెప్పడం కాదండి. మన శరీరంలో వెన్నుముక ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది. మూలాధారం దగ్గర నుంచి వెన్నుముక ఇక్కడ మొదలవుతుంది, ఇక్కడ వరకు ఉంటుంది మన వెన్నుముక. ఇక్కడ చూడండి ఆఖరి పూస ఉంటుంది. ఇలా అనండి ఒక్కసారి. ఇక్కడ పూస ఉంటుంది, ఆఖరి పూస. ఇక్కడ ఆఖరి పూస, ఇక్కడ మొదటి పూస. మొత్తం 33 పూసలు ఉంటాయి. ఈ 33 పూసల్లో మధ్యలో 24 మాంసం ముద్దలు ఉంటాయి. పైన కింద వదిలేస్తే మధ్యలో 24 మాంసం ముద్దలు. ఆ 24 మాంసము ముద్దలు స్పాంజిల్లా ఉంటూ మనం ఇలా వంగినప్పుడు, అలా వంగినప్పుడు ఈ వెన్నుముక ఆ మాంసం వల్ల వంగుతుందన్నమాట. అందుకనే ఒలింపిక్స్ గేమ్స్లో చూడండి, పిల్లి మొగ్గలు వేస్తే వెళ్తారు. 15-20 మొగ్గలు. మనం వేయగలమా? పిల్లి మొగ్గ కాదు, మామూలు మొగ్గ కూడా కొయ్యలేకపోతున్నాం. ఇప్పుడు మామూలు మొగ్గలు కూడా కొయ్యలేకపోతున్నాం. ఎందుకు కొయ్యలేకపోతున్నాం? శరీరం సహకరించట్లేదు. ఆహారం కొంత,
ఆహార్యము కొంత. ఆహారం అంటే తిండి, ఆహార్యం అంటే ప్రవర్తన. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు మనకి? శబ్దం అయిపోయింది. ఈ శబ్దం గురించి ఇంకొక మాట చెప్పాలి మీకు. దేవతలందరి పేర్లు ముందు ఓంకారం ఉంటుంది. విన్నారా మీరు? దేవతలందరి పేర్లు ముందు ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం మహేశ్వరాయ నమః, అన్నీ ఓం కాళహస్తీశ్వరాయ నమః, ఓం మల్లికార్జునాయ నమః. అన్ని దేవతల దేవాలయాలకు మనం వెళితే ఆ దేవాలయంలో ఉన్న ఆ క్షేత్ర పాలకుడు ముందు ఓంకారం ఉంటుంది. ఎందుకో తెలుసా? మనమంతా ఓంకారంలోంచి వచ్చాము. అప్పుడు మనకు ఆకారాలు లేవు. ఓంకారమే మొట్టమొదట ఆకారం. ఓంకారం నుంచే సమస్త భాషలు వచ్చేసినాయి. ఇప్పుడు ఈ భాషలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయో తెలుసా అండి? ఓంకారం నుంచి వచ్చినాయి. ఈ సృష్టిలో 7,000 భాషలు ఉన్నాయట. ఎన్ని? ఈ 7,000 భాషల్లో 7 కోట్ల మంత్రాలు, శ్లోకాలు ఉన్నాయట. ఈ 7,000 కోట్ల మంత్రాలకి, శ్లోకాలకి కూడా తల్లి లాంటి మంత్రము ఓంకారం. తల్లి లాంటి బీజాక్షరము ఓంకారం. ఈ ఓంకారానికి ముందు శక్తి ఎలా ఉందో తెలుసా అండి? పరమ మౌనముగా ఉందట, శూన్యముగా. అందుకని మాట పలకడానికంటే ఎక్కువ మౌనంగా ఉంటే శక్తి వస్తుందట మనకి. మౌనంలో అనంతమైన శక్తి పొందుతామట మనం. మాటల ద్వారా మనం శక్తి ఖర్చు పెట్టేసుకుంటామన్నమాట. అందుకనే ఫస్ట్ శ్వాస మీద ధ్యాస, తర్వాత మాట మీద ధ్యాస. ఎస్, ఫస్ట్ శ్వాస మీద ధ్యాస పెట్టి కూర్చుంటాం. అప్పుడు ఏమవుతుందో తెలుసా? మన మాట తీరు మారుతుంది. నేను రకరకాల క్లాసులకు వెళుతూ ఉంటాను కదా. ఒక్కసారి క్లాసులో 1 గంట ధ్యానం చేయించి తర్వాత క్లాస్ చెప్పడం మొదలుపెట్టి స్టార్టింగే క్లాస్ చెప్పేయడం ఎందుకు, ఎవరైనా 2-3 అనుభవాలు విందామని చెప్పి, ఎవరైనా ఇప్పుడు గంట ధ్యానం చేశారు కదా, మీకు అనుభవం వచ్చే చెప్తారా, ఒక్కళ్ళో ఇద్దరో అన్నాను. ఒక 9th క్లాస్ అమ్మాయి లేచి వచ్చింది నా దగ్గరికి. లేచి వచ్చి, నేను మాట్లాడొచ్చా అండి అంది. అనుభవం వచ్చిందమ్మా చెప్పన్నా. అనుభవం కాదండి, నేను ఒక్కటి పంచుకోవాలి. నేను ఇవాళే వచ్చానండి ధ్యానంలోకి, ఇప్పుడే వచ్చాను, ఈరోజే వచ్చాను, అసలు ఏం చెప్తున్నారో విందామని వచ్చానండి అంది. చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నారో, ఏం చేయిస్తున్నారో చూద్దామని వచ్చానండి అంది. ఏ అని అడిగాను. అడిగితే మా అమ్మ అనారోగ్యం, కాస్త పని చేసుకుంటే ఆయాసం, చెమటలు పట్టేస్తాయి, మమ్మల్ని ఎప్పుడూ విసుక్కుంటూ కోప్పడుతూ ఉంటుంది. కానీ మా అమ్మ వచ్చింది ధ్యానంలోకి 1 సంవత్సరం అయింది. ఇప్పుడు విసుగు లేదు, కోపం లేదు, ఆయాసం లేదు, చెమటలు కూడా లేవు ఆంటీ. మా అమ్మను చూసి మేము ఆశ్చర్యపోతున్నాం, మా అన్నయ్య నేను ఆశ్చర్యపోయి, అమ్మ ధ్యానం చేసుకుంటే ఇలా ఉంటుందా అమ్మా అని అడిగాం. అడిగితే నవ్వు ఊరుకుంది. మా అమ్మకి ధ్యానం అంటే ఎందుకంత ఇష్టం, ఎందుకు క్లాసులకు వెళ్తుంది మానకుండా, మాకు చేసేసి అక్కడ పెట్టేసి తాళమేసి పక్కింట్లో ఇచ్చేసి వెళ్ళిపోతుందట ఆవిడ. ఏ క్లాసు మాందట. వీళ్ళు తిట్టుకునేవాళ్ళంట అస్తమానం వెళ్ళిపోతుందని. కానీ ఆవిడకి ఎప్పుడైతే ఆరోగ్యం కుదుట పడిందో అప్పుడు చూద్దామని వచ్చిందట అమ్మాయి, 9th క్లాస్ అమ్మాయి. చూడండి, అసలు వాళ్ళమ్మకి ఆరోగ్యం వస్తే ఆ అమ్మాయి వచ్చిందట. మీకు ఇంకొక విషయం చెప్తాను. ఒకరోజు ఒక క్లాస్ చెప్పడానికి వెళ్ళానండి. అక్కడ మొట్టమొదటే సప్తాహం పెట్టారు. తొలి రోజు క్లాసు నాది. అపార్ట్మెంటు, చాలా ఫ్లాట్లు ఉన్నాయి. అందరికీ చెప్పారండి. 16 మందే వచ్చారు. బోళ్ళన్ని ఫ్లాట్లు ఉన్నాయి, బోళ్ళంతమంది ఉంటారు. పెద్ద సెక్యూరిటీ, చాలా కమ్యూనిటీ, అది పెద్దది. 16 మంది వచ్చారు ధ్యానంలోకి. వెళ్ళి 1 గంట ధ్యానం చేయించి క్లాస్ చెప్పడం మొదలుపెట్టాను. ఒక ఆవిడ లేచి నుంచుని క్లాస్ అంతా అయిపోయాక, నేనేమి క్లాస్ అంతా అయిపోయాక వచ్చేద్దాం అనుకున్నాను. సీదే మేడం 1 మినిట్ అంది. ఒక ఆవిడ లేచి నుంచుని, చెప్పండి అమ్మా అన్నాను. అంటే నేను వెళ్ళిపోవాలి, ఇంట్లో మా అత్తయ్య గారు ఉన్నారు. ఏంటమ్మా, ఏదైనా డౌటా అన్న. డౌట్ కాదు మేడం, డౌట్ కాదు, నాకు చిన్న అనుభవం ఉంది, అది చెప్పాలి అంది. చెప్పండి అన్నాను. మేడం, మేము ఈ మధ్య ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చాము, 6 నెలలు అయింది. మేము అనంతపురం డిస్ట్రిక్ట్ లోపల తండాలు, మూల ప్రాంతాల్లో మా వారు కరెంట్ ఆఫీసులో ఉద్యోగము. అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయి ఇక్కడ విజయవాడ వచ్చి పడ్డాం. మేము ప్రమోషన్ మీద వచ్చారు. ఇప్పుడు ఆయన కరెంట్ ఆఫీసులో జాబు, ప్రమోషన్ మీద విజయవాడ వచ్చారు.
విజయవాడ ఆ సామాన్లు లారీతో పాటు వస్తుంటే ఇక్కడ కృష్ణా నీళ్ళన్నీ చూసి ముచ్చటేసేసిందంట వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి 3 రోజులకు ఒకసారి నీళ్ళు వదులుతారట. ఆ నీళ్లు పట్టుకుని జాగ్రత్త చేసుకుని జాగ్రత్తగా వాడుకుంటారట. ఇక్కడ ఇంత నీళ్లు చూడగానే ఆవిడకి ఆనందం అనిపించిందంట. అలాగా అమ్మ అన్న తర్వాత నేను వచ్చి 5 నెలలు అయింది మేడం, నాకు అసలు ఒంట్లో బాగోదు. నేను ఒకరోజు ఏదన్నా పని చేస్తే 2వ రోజు పడకే. ఎంతోమంది డాక్టర్లకు తిప్పితే లోపల ఏమీ లేదన్నారు. మరి ఆ నిస్సత్వం ఏంటో తెలియట్లేదు. మా ఆయన 1-2 సార్లు అనవసరంగా నిన్ను చేసుకున్నాను రోగిష్టిదాన్ని అని అనేవాడంట. ఆయన రోగిష్టిదాన్ని తీసుకొచ్చి నాకు కట్టబెట్టారనేవారంట. పైగా పేరెంటాలకు పిలిచేవాళ్ళు, పిలిచి ఈవిని బొట్టు పెట్టి మీరు వస్తారండి, మేము లెక్కేసుకుంటున్నాం ముత్తైదువులు అని అడిగేవారంట. మీరు ముందే చెప్పండి వస్తారా రారా అని. సిగ్గేసేదంట ఆవిడికి. రేపు ఎలా ఉంటుందో తెలీదు, రేపు పేరెంటానికి రమ్మంటున్నారు. అలా నిస్సత్తువ. అలాంటి ఆవిడ ఒకరోజు దేవుడు మందిరం దగ్గర కూర్చుని ఏడ్చుతుందంట. నన్ను ఎందుకు పుట్టించావు, ఈ నిస్సత్తువేంటి, మందులకు కూడా లొంగట్లేదు, ఎన్ని టెస్టులు చేయించినా ఏమీ లేదంటున్నారు, ఈ నిస్సత్తువేంటి, ప్రాణాలు నాకు పోతున్నట్టు ఉంటున్నాయి, ప్రాణాలు పోతున్నట్టు ఉంటున్నాయి, కూలబడిపోతున్నాను అలాగా అని ఏడ్చిందంట దేవుడు మందిరం దగ్గర కూర్చొని. నేను గొప్ప చెప్పుకోవడానికి ఈ మాటలు అంటలేదు. అలా కూర్చుని ఏడుస్తుందట. పిల్లలు వెళ్ళిపోయారు, భర్త వెళ్ళిపోయాడు. కూర్చుని ఏడుస్తుంటే మందిరంలోంచో లేకపోతే ఆ పక్క నుంచో ఈ పక్క నుంచో తెలియదు కానీ ఆ సరౌండింగ్స్లోంచి ఒక్క మాట వినపడిందంట, శ్రీదేవి వచ్చి చెప్తాదిలే అని. ఇది నేను గొప్ప కోసం మీకు చెప్పిన మాట కాదు, ఆవిడ నోట్లోంచి విని ఆశ్చర్యపోయాను నేను ఏమన్నా చెప్పమని ఇగో రేపే క్లాసులో చెప్పండి 1000 రూపాయలు ఉంచండి అని ఏమన్నా చెప్పానా ఏంటి? శ్రీదేవి వచ్చి చెబుతాదిలే అని మాట వినపడిందంట. అటు ఇటు చూసి ఎవరా శ్రీదేవి ఏంటి, నేనేమన్నా బయట వాళ్ళు ఏమన్నా మాట్లాడుకుంటుంటే ఆ మాటలు ఎక్కడికి వచ్చేసినాయా ఏంటి, నాకేం అర్థం కాలేదు అనుకున్నాను మేడం. కానీ ఇక్కడ ధ్యానం క్లాసుల్లో మొట్టమొదట నేను మీ క్లాసులోనే ధ్యానం మొదలుపెట్టాను మేడం. అంతకుముందు మీరు 5 నెలల క్రితం ఇక్కడ ధ్యానం క్లాసులు పెడితే మీరు వచ్చారు, నేను కూడా వచ్చి కూర్చున్నాను. అప్పుడు ధ్యానంలో ఉన్న గొప్పతనం, ధ్యానంలో ఉన్న పవిత్రత, ధ్యానంలో ఉన్న శక్తి మీ నోటి ద్వారా విన్నాను. ఆ రోజు నుంచి ధ్యానం చేస్తున్నాను. ఇప్పుడు నో మెడిసిన్, నేను మెడిసిన్స్ వాడట్లేదండి, నేను ఎంత యాక్టివ్గా ఉన్నానో అంది. ఇంకోటి ఏంటంటే పిఎంసిలో కూడా చెప్పిందంట ఈ విషయం ఆవిడ. పిఎంసిలో కూడా మా చెల్లి నాకు ఫోన్ చేసి ఎవరో నీ గురించి మాట్లాడుతున్నారు, వినవే, పెట్టుకోవే అంది. నేను వెళ్ళి టీవీ పెట్టుకున్నది ఆండ్రాయిడ్ గోండ్రాయిడ్ అని వస్తుంది కదా, 3 బాల్స్ ఇలా వస్తాయి. ఛానల్ స్టార్ట్ అయ్యేసరికి మొత్తం వెళ్ళిపోయింది ప్రోగ్రాం. నేను పెట్టేసరికి అసలు లేదు, ఏమీ లేదు. ఎవరెవరో మాట్లాడేసుకుంటున్నారు. నువ్వెక్కడ దాని పని మానేసి నీ గురించి చెప్తున్నారన్న. నిజమక్క, ఆవిడెవరో చెప్పింది నీ మూలంగా ధ్యానంలోకి వచ్చిందంట, నిస్సత్తు తగ్గిపోయిందంట, ఇప్పుడు ధ్యాన ప్రచారానికి కూడా వెళ్తుందంట ఆవిడ, క్లాసులకి శాఖాహార. ఎందుకు చెప్తున్నానో తెలుసా అండి, మన గొప్పతనం కాదు, మనం అక్కడ చెప్పినప్పుడు వాళ్ళు స్వీకరిస్తారు, వాళ్ళ గొప్పతనం. చెప్పేవాడు గొప్పతనం ఎక్కడా ఉండదు, విని స్వీకరించేవాడే గ్రేట్ గ్రేట్ గ్రేట్. అందుకే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చల చిత్తం, నిశ్చల చిత్తే జీవన్ముక్తి. భజ గోవిందం భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. ఇంకెప్పుడు ఈవిడ్ని పిలవకూడదు, లలితా సహస్రనామాలు చెప్తానని మధ్యలో భజ గోవిందం అంటది. మధ్యలో ఈవిడ అక్కడున్నది ఇక్కడున్నది అంతా ఒకటే. కాకపోతే ఇక్కడ రహస్యములు అన్నారు. ఎందుకు రహస్యములు అన్నారంటే మన శరీరంలోకి రహస్యముగా ప్రవేశిస్తుంది ప్రాణశక్తి, అంతే రహస్యంగా బయటకు వచ్చేస్తుంది. లోపల వెళ్ళింది ఏం చేస్తుంది, బయటకు వచ్చింది ఏం చేస్తుందో తెలుసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. తెలియాలిగా మనకి, కళ్ళు మూసుకుని కూర్చున్నామంటే ఊరికే కూర్చుంటామా, తెలియాలి. కాబట్టి ఇప్పుడు శబ్దము ఎక్కడుంది, మన శరీరంలో ఉంది. ఎలా ఉందో తెలుసా, ప్రాణవాయువు కదులుతుంటే, లోపలికి వెళుతుంటే, బయటికి వెళుతుంటే ప్రాణము వెళ్ళిన దాన్ని ప్రాణము అంటారు, వచ్చిన దానిని అపానము అంటారు. ఈ ప్రాణ అపాన వాయువుల యొక్క తిరుగాడు వ్యవస్థ ఓంకారము. అర్థమైందండి? మన నిత్యము మన శరీరంలో ఓంకారం జరుగుతుంది.
ఓ అంటే ప్రాణం వెళ్తుంది, అంటే బయటకు వచ్చేస్తుంది. మన శరీరంలో నిత్యం ఓంకారం జరుగుతుంది. దాన్నే అజప గాయత్రి అంటారు. గాయత్రి వ్యాహృతి సంధ్య ద్విజ బృంద నిషేవిత. ద్విజ అంటే రెండు, ప్రాణము అపానము. మన శరీరంలో ఇది జరుగుతుంటే మన జీవితం హాయిగా ఆనందంగా ఉంది. శబ్దము. రెండోది ఏంటండి? స్పర్శ. మీ అందరికీ స్పర్శ తెలుస్తుందా? తెలుస్తుందండి. మిమ్మల్ని ఎవరైనా గిచ్చితే తెలుస్తుందా? ఎవరైనా కొడితే తెలుస్తుందా? ఎప్పుడు తెలియదో తెలుసా ఇది? ఎప్పుడు తెలియదండి? ఆ తెలియపోవడం ఏంటో తెలుసా? ఐసీయూలో పడుకుంటాం. ఎస్, మా నాన్నగారికి స్పర్శ లేదండి, అందుకని ఐసీయూలోకి తీసుకెళ్ళాము. తెలియట్లేదు ఆయనకి. ఐసీయు అంటే ఏంటో తెలుసా? ఐ అంటే నిన్ను, సి చూడలేదు, యు నేను, యు నేను, లేదా యు నువ్వు, ఐ నేను, ఐ నేను, సి చూడలేదు, యు నిన్ను. ఐసీయు అంటే నిన్ను నేను చూడలేకపోయాను, నిన్ను నేను తెలుసుకోలేకపోయాను, నిన్ను నేను తెలుసుకోలేకపోయాను కాబట్టి అక్కడ పడుకున్నాను. ఎవరెళ్తారు ఐసీయుకి? సాధనలో లేని వాళ్ళు. సాధనలో ఉన్నవాళ్ళు అక్కడికి వెళ్ళి పడుకోరు, హాయిగా వెళ్ళిపోతారు ఇక్కడి నుంచి. టింగురంగాని శరీరంలోంచి బయటికి రాగానే శంకర్దాద ఎంబీబీఎస్లో నడుస్తాడాడు, ఇలా ఇలా నడుస్తాడే, అలా వెళ్ళిపోతామంట మన శరీరంలోంచి బయటికి వెళ్ళగానే. టింగురంగా అలా వెళ్ళిపోతామంట ఆనందంగా. ఈ జ్ఞానం లేని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? 11 రోజులు ఇక్కడిక్కడే తిరుగుతారు. ఎవరెవరు ఉప్మాలు తిన్నారు, ఎవరికి ఉప్మా నచ్చలేదు, ఎవరెవరు ఆస్తులు పంచుకుంటున్నారు, కోడలికి ఏమిచ్చారు, కూతురికి ఏమిచ్చారు, వీళ్ళ దుంపలు తెగ, నేను వెళ్ళిన తర్వాత వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేస్తున్నారని ఇక్కడిక్కడే 11 రోజులు అలా తిరుగుదామా మనం? వద్దా? వద్దన్న వాళ్ళు చేతులు ఎత్తండి. చేతులు ఎత్తకపోతే తిరుగుతారు, ముందే చెప్తున్నాను. ఇది మిమ్మల్ని భయపెట్టడం కాదు. ఎందుకో తెలుసా? మీరు ఇలా చెయ్యెత్తేసినప్పుడు మనం చెయ్యెత్తిన విషయాన్ని దేవతలు చూస్తారు, తదాస్తు అంటారు. పెద్ద అందుకనే చెప్పాను, అంతేగాని నేనేం భయపడదామని ఉద్దేశం లేదమ్మా. తదాస్తు దేవతలు ఉంటారు, వాళ్ళు చెయ్యెత్తారా అని తదాస్తు అంటారు. మా అమ్మ చెప్పింది చిన్నప్పుడు, తదాస్తు దేవతలు ఉంటారట, ఎత్తమన్నప్పుడు ఎత్తేయాలి. ఎవరు ఎత్తలేదో మళ్ళీ ఎత్తండి. అమ్మయ్యా, ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అసలు దేవతలు లేని చోట ఎక్కడుందండి? అంతటా దేవతలు ఉన్నారు, అద్భుతమైన దేవతలు ఉన్నారు, కంటికి కనిపించని దేవతలు ఉన్నారు. మా మేడం గారు చెప్పారు ధ్యానంలోకి వచ్చిన కొత్తలో, అమ్మ మనం గుడికి వెళ్ళినప్పుడు జయ విజయులు అని ఉంటారు కదా బయట ద్వారపాలకులు, అలాగే మనం ధ్యానంలోకి రాగానే మనకు కూడా 2 ద్వారపాలకులు ఉంటారట అన్నారు. నేను అన్నాను, ఏది ఎక్కడున్నారన్నా? నీకు అన్నీ ఎక్కిరింతలే ఉంటారమ్మా అన్నారు వాళ్ళు. మీరు ఎక్కడన్నా చదివారా? నీ సొంతమేనా అన్నాను. ఇలాగే అన్నాను, మీ సొంతమేనే ఎక్కడన్నా చదివారా అని. లేదమ్మా ఉంటారట ద్వారపాలకులు అని. ఆ జడముగా ఉన్న శక్తి దగ్గరే 2 ద్వారపాలకులు ఉంటే చైతన్యముగా ఉన్న శక్తి దగ్గర ఎంతమంది ద్వారపాలకులు ఉంటారు? మన దగ్గర ఉంటారు. మన దగ్గర 2 గన్మ్యాన్లు ఉంటారు. ఇటొక గన్మ్యాన్, ఇటొక గన్మ్యాన్, మన కంటికి కనిపించరు. ఆ గన్మ్యాన్లు మనల్ని ఎప్పుడు రక్షిస్తూ ఉంటారు. ఆ గన్మ్యాన్లు మనల్ని ఎప్పుడు కాపాడుతూ ఉంటారు. వాళ్ళనే కనిపించని శక్తులు, దైవ శక్తులు. ఆ శక్తులు నిరంతరము మన శరీరంలో ప్రాణముగా, అపానముగా, పింగళనాడిగా, ఇడానాడిగా, మన శరీరంలో సూర్యనాడిగా, చంద్రనాడిగా మన లోపలే ఉంటూ మన శక్తిని పెంచుతున్నారు. ఆ శక్తులు మనకి ఏంటండి? ఆంతరంగిక శక్తులు, అంతరంగంలో ఉండే శక్తులు. అందుకే మనలో శబ్ద పరబ్రహ్మ స్వరూపము ఓంకారము. గాయత్రి. గయము అంటే వాయువు, గయము అంటే గయ అంటే వాయువు, గయము అంటే వాయువు ప్రవేశించే మార్గము గయము. త్రి అంటే 3 విధాలుగా. త్రి అంటే ఇడ, పింగళ, సుషుమ్న 3 రూపాలలో
మన శరీరంలో ప్రాణవాయువు విహరిస్తూ విహరిస్తూ ఉంది. గాయత్రి వ్యాహృతి వెళ్తూ వస్తూ ఉంది. బృంద ఈ శరీరం బృందం అంటే ఏంటి? బృందం అంటే సేనలు. శక్తి సేనా సమన్విత, శక్తి సేనలు, శక్తిలో ఉన్నాయి సేనలు. ఈ సేనలన్నిటినీ నడిపిస్తున్నాయి. ఆ శక్తి నడిపిస్తుంది మనల్ని. శబ్దము, ఆకాశము ద్వారా శబ్దము, వాయువు ద్వారా స్పర్శ. కొంతకాలం అయిన తర్వాత మనకి స్పర్శ కూడా తెలియదు. పెద్దవాళ్ళం అయిపోయిన తర్వాత తెలియదండి, స్పర్శ తెలీదు. అందుకే పెద్దవాళ్ళు ఏమంటారు తెలుసా? నాలుగు రుచిగా లేదే అంటారు. ఇంకేంటి రుచి? ఇంకెంతకాలం తింటారు? ఒక్కొక్కటి ప్రాణశక్తిని కోల్పోతూ ఉంటాయి. అందుకనే చూపు తగ్గిపోతుంది, మాట తగ్గిపోతుంది, వినికిడి శక్తి తగ్గిపోతుంది, ఇంద్రియాలలో శక్తి క్షీణించిపోతుంది వయసు పెరిగే కొద్దీ. అందుకే ఒక్క మాట అన్నారు, ఏమన్నారు తెలుసా? ఇదిగో దేవుడు చేసిన బొమ్మ, ఇది నిలిచేదేమో 3 రోజులు, బంధాలేమో 10,000. అంటే అర్థం ఏంటో తెలుసా? ఇది బొమ్మ, దీని లైఫ్ 3 రోజులే. బాల్యము, యవ్వనము, కౌమారము 3 రోజులే. బాల్యం అంతా కలిపి 1 రోజు, కౌమారం అంతా 1 రోజు, బాల్యము యవ్వనం 1 రోజు, కౌమారము 1 రోజు. వృద్ధాప్యము వేస్ట్ అట. వృద్ధాప్యం రాదు. ఎవరికి రాదు? జ్ఞానులకు రాదు. ఆదిశంకరాచార్యులు అందుకే 36 ఏళ్ళకే వెళ్ళిపోయారు. వాళ్ళకి వృద్ధాప్యం రాదు. వివేకానందుడు ఆదిశంకరాచార్యులు 32, వివేకానందుడు 36, చిన్న వయసులో 38. కాబట్టి చిన్న వయసు అంటే 40 ఏళ్లలోపు ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఇప్పుడు ఎక్కువ వయసు ఉన్నోడు బాధపడాల్సిన ప్రయోజనం ఏం లేదు. నా వయసు ఎంతో తెలుసా అండి? 16. మా ఆయన 18. 66 కాదు, భలేవాళ్ళు మీరు ఇంకా పెంచేయకండి. 16 కాబట్టి ఇంత యాక్టివ్గా ఉన్నారు. మీరు ఏ వయసు అనుకుంటున్నారు? నా మనసు 16. కాబట్టి ఆత్మకి గుర్తుపెట్టుకోండి, ఆత్మకి బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యం అనే స్థితులు ఉంటాయా? శరీరానికే ఆ స్థితులు. ఆత్మ నిత్య యవ్వనము ఆత్మ. ఆత్మకి శరీరం ఉండదు, ఆత్మకి బాల్యం ఉండదు, యవ్వనం ఉండదు, కౌమారం ఉండదు, వృద్ధాప్యం ఉండదు, ఏమీ ఉండదు. అహం ఆత్మ చెప్పారు అక్కడ కృష్ణ భగవానుడు. అహం ఆత్మ గుడాకేశ, నీ లోపల ఉన్నాడు. ఇక్కడ కూడా చెప్పింది అమ్మవారు. ఆత్మ విద్య, మహావిద్య, శ్రీ విద్య, కామసేవిత, శ్రీ షోడశాక్షరి విద్య, త్రికూట కామకోటిగా త్రికూటములు నీ శరీరంలో ఉన్నాయి. అన్నమయ, ప్రాణమయ, మనోమయ కోశములు. ఒక్కటి అడుగుతాను, కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. మనకి జంతువులకి తేడా ఏంటి? మాట అంటున్నారు కొంతమంది, మనసు అంటున్నారు కొంతమంది. ఇంకేంటి తేడా? రాంగ్ ఆన్సర్లు ఇవి. మనకి జంతువులకి తేడా వాటికి అన్నమయ కోసం బాగా పనిచేస్తుంది, మిగతా కోశాలన్నీ తక్కువగా పనిచేస్తాయి. అసలు మనోమయ కోసం ఉండదు వాళ్ళకి. ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి నీ మనసు ఎలా ఉంది అంటే బావు అంటది. ఇప్పుడు ఉదాహరణకి ఒక గులాబీ తోటలోకి వెళ్ళామనుకోండి, అబ్బా ఎంత బాగున్నాయో గులాబీ పూలు అని మురిసిపోతూ ఉంటాం. ఒక్కొక్క వెళ్ళిందనుకోండి, ఎంత బాగున్నాయో గులాబీ పూలు అని బహు అందో, కాలు ఎత్తి పాస్ పోసేసి వచ్చేస్తుంది ఓ గులాబీ చెట్టు మీద. గులాబీ చెట్టు మీద ఇది పొయ్యకూడదనే విషయం దానికి తెలియదు కదా. అంటే జంతువులకి మనకి తేడా ఏంటంటే, వాటికి అన్నమయ కోసం ఒక్కటే 100కి 100% పనిచేస్తుంది. మనకు అలా కాదు. ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోసం, ఇంకా ధ్యానం చేస్తే నిర్వాణమయ కోసం, ఇంకా ధ్యానంలో లోతులకు వెళ్తే మహానిర్వాణమయ కోసం, మహాపరినిర్వాణమయ కోసము. అన్ని కోశాలు మనం
అంటే కోశములు అంటే, కోశం అంటే ఏంటండి? తొడుగులు. దాన్నే తొడుగులో తొడుగు, తొడుగులో తొడుగు, తొడుగులో తొడుగు. లోపల ఉండేది ఆత్మ. అది అన్ని తొడుగుల లోపల ఉంది ఆత్మ. నేను 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 అంటాం కదా, అది నువ్వు. ఈ తొడుగులన్నీ కూడా పైకే. ఈ తొడుగులు చూసుకుని ముడిచిపోతాము. నేను కాపు, నేను రెడ్డి, నేను కమ్మ, నేను కాపు, ఏది బ్రాహ్మలు, అన్నీ తొడుగులు. ఈ తొడుగుల లోపల ఉండేది ఆత్మకి కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషలు ఏమీ ఉండవు. ఏమీ లేని ఆత్మస్వరూపులమే మనము. అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మస్మి, అహం బ్రహ్మస్మి, అహం బ్రహ్మస్మి. ప్రతిరోజు నిద్రపోయే ముందు 4 వాక్యాలు చెప్పుకోండి. ఇందాకేదో మాట్లాడుతూ ఎవరో లేచారో, ఎవరో మాట్లాడారో, మాట కట్ అయిపోయింది. మా మనవడు పుడుతున్నాడు, మా అమ్మాయి, మా కోడలికి ఆపరేషన్ అని చెప్పేశారు. కన్ఫర్మ్ అండి, సిజేరియన్ పడిపోతుంది అని. నార్మల్ డెలివరీ అని ఆశపడ్డాము, కానీ సిజేరియన్. అప్పుడు నేనేం చెప్పానంటే, బాబు అమ్మాయో అబ్బాయో పుట్టిన వెంటనే కడిగే మాకండమ్మా, కడగకుండా నాకు ఒక్కసారి చూపించరా అని అడిగాను. అలా కుదరదండి, థియేటర్లోకి ఎవరు పడితే వాళ్ళని రానివ్వం. మీరు థియేటర్లోకి ఎందుకు రాకూడదో తెలుసా? వాళ్ళకి వైరస్ వచ్చేస్తుందట. మనం వస్తే బ్యాక్టీరియా. అందుకే పుట్టినప్పుడు ముట్టుకోకూడదంటారు. 11 రోజులు మైల, పోయినప్పుడు 11 రోజులు మైల. బ్యాక్టీరియా సోకకుండా పెడతారు. బ్యాక్టీరియా సోకకుండా పెట్టారు, దాన్నేమో మనం భయపడిపోతాం. ఎంత భయపడిపోతామో. సోమవారం, మంగళవారం వెళ్ళకూడదు, శుక్రవారం వెళ్ళకూడదు, ఆదివారం వెళ్ళకూడదు, పలకరించకూడదు, ఇంట్లో పెళ్ళైతే వెళ్ళకూడదు, ఇంట్లో ఏది షష్ఠపూర్తి అయితే వెళ్ళకూడదు, శంకుస్థాపన జరిగింది వెళ్ళకూడదు 6 నెలల వరకు. పిచ్చి మాటల్లో, పిచ్చి భ్రమల్లో ఉన్నాము. పిచ్చి పిచ్చి సాంప్రదాయాలు. అందుకే అమ్మ చెప్పింది, సాంప్రదాయేశ్వరి సాధ్వి గురుమండల రూపిణి కులోతీర్ణ భగారాజ్య మాయా మధుమతి మహి. ఎంత బాగా చెప్పారు. మాయలో పడిపోతున్నావు, ఆ మాయను తొలగించుకో. మాయ మాటలు వింటున్నావు. మాయ మాటలు ఏంటో తెలుసండి? 1000 అబద్ధాలు ఆడిని పెళ్లి చేయాలండి అని. 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేస్తారా? అందుకే ఈ మధ్య విడాకులు నేను పర్ఫెక్ట్గా మాట్లాడుకుని మాకు ఎంతే ఆస్తుందంటే మీ సొమ్మేం పోద్ది, ఆడ సొమ్మేం పోద్ది. సత్యం లేదు, అందుకే గొడవలు 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 గొడవలు. సత్యంతో పెళ్ళిళ్ళు చేస్తే ఆ పెళ్ళిళ్ళు అలాగే ఉంటాయి నిలకడగా. పోట్లాడుకోరు, కొట్టుకోరు. సత్యం లేదు, అన్నీ అసత్యాలే. 1000 అబద్ధాలు ఆడైనా పెళ్లి చెయ్యాలట. ఎవరు చెప్పారండి ఇవన్నీను? మధ్యలో వచ్చిన పెద్దలు, మత పెద్దలు. అక్కర్లేని మాటలండి ఇవన్నీ కూడా. ఉన్నది ఉన్నట్టుగా చెప్పి, బాబు నేను ఎంతే ఇచ్చుకోగలను, నా కూతురు ఇదే చదువుకుంది, నీకు చేదోడు వాదోడుగా ఉంటుంది, తాను కూడా సంపాదించుకుంటుందని చెప్పి ఇవ్వలేం. ఫోన్ చేయగానే మీకు ఎన్ని కోట్లు ఉన్నాయి? కోట్లు. అంతేకాని అందుకే అంటారు, ఏమంటారో తెలుసా? ఇటు 7 తరాలు, అటు 7 తరాలు చూసి పెళ్లి చేయాలా, పిల్లనివ్వాలా? పిల్లనివ్వాలి లేదా పెళ్లి చేయాలి. ఓకే, 2 బాగున్నాయి. నేను ఒకసారి అడిగాను పంతులు గారు, ఎందుకండి ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూడాలంటారంటే ఆయన ఏమన్నాడు తెలుసా? ఇటు 7 తరాల్లో అటు 7 తరాల్లో తొందరగా వైధవ్యం, ఏది వితంతువులైన ఆడవాళ్ళు, గుండెపోటుతో చచ్చిపోయిన మగవాళ్ళు, పారిపోయిన వాళ్ళు, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, పక్కింటోళ్ళతో పారిపోయిన వాళ్ళు, ఇలాంటి చరిత్ర ఉందో లేదో చూసుకుని మంచి చరిత్ర ఉన్న వాళ్ళ ఇంట్లో ఇవ్వాలండి అన్నారు. కుష్ఠరోగులు కానీ, క్యాన్సర్లు కానీ ఏమీ లేకుండా ఎంక్వైరీ చేసుకుని అలాంటి ఇంట్లో ఇవ్వాలి. అటు 7 తరాలు ఇటు 7 తరాలు. ఎందుకంటే కొన్ని రోగాలు వంశపారంపర్యంగా వస్తాయట, ఆయన చెప్పిన విషయం. తర్వాత నేను ఒక గ్రంథం, మహాగ్రంథంలో చదివాను. అందులో ఏముందో తెలుసా? ఇటు 7 తరాలలో అటు 7 తరాలలో మోక్షం పొందిన వారు కానీ, ముక్తి పొందిన వారు కానీ, సాధు జీవితం జీవించిన వారు కానీ ఎవరైనా ఉన్నారో లేదో చూసుకుని పిల్లనివ్వాలి, పిల్లోడిని ఇచ్చుకోవాలి. ఎస్, సాధు జీవితం జీవించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో లేదో తెలుసుకోవాలి. ఒక యోగి, ఒక కుటుంబంలో ఒక యోగి ఉంటే ఇటు 7 తరాలు అటు 7 తరాలు జ్ఞానముతో తరించిపోతాయట. రమణ మహర్షిలాగా
రామకృష్ణ పరమహంసలాగా, వీరబ్రహ్మంగారిలాగా, మంత్రాలయ రాఘవేంద్ర స్వామిలాగా మనం కూడా యోగులుగా మారిపోవాలి. ఇటు 7 తరాలు అటు 7 తరాలు కూడా. ఎందుకంటే పలానా యోగి కుటుంబం, ఆ కుటుంబంలో ఒక యోగి ఉన్నారని చెప్పుకోవాలి. ఇది మనం బయట తెలుసుకున్న మాటలకి లోపల ఉన్న అంతరార్థాలకి తేడా, ఇది విషయం. కాబట్టి స్పర్శ, వాయువు, మనసు ఇక్కడే ఉంటుంది, మనిషి ఇక్కడే ఉంటుంది, మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇంకొక విషయం చెప్తాను. బయట నుంచి ఉన్నాం అందరం, లోపల ఆపరేషన్, ఏడుపు వినపడింది. వేడు వినపడగానే ఇప్పటి వరకు ఎవరితోనో మాట్లాడుతున్న నేను వెళ్ళి గుమ్మం దగ్గర ఉన్నాను. గుమ్మం దగ్గర ఉంటే ఇలా ఒక రెక్క తలుపు తీసి, ఒక్క తలుపే తీసి, ఎవరో నానమ్మంటే ఎవరు అన్నారు, నేనండి అన్నాను. నన్ను చేతులతో ఇలా లాగేసి కాంపౌండర్ టక్మని తలుపేసేసాడు. ఏంటి అంత గట్టిగా లాగేసాడు మోటగా అనుకున్నాను. లోపలికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే ఒక ట్రేలో పిల్లోడిని పెంచి తీసుకొచ్చారు. పిల్లోడిని రక్తం మరకలు, జిగురు జిగురు జిగురు, జిడ్డు జిడ్డు జిడ్డు, ఎంత జిగురు అంటే అది, ఆ జిగురు ఎలా చెప్పాలో తెలియట్లేదు. అది గంజి ఉంటుందే, గంజి గంజి జిగురే చాలా తక్కువ, ఈ జిగురు ఇంకా ఎక్కువ. రక్తం జిగురు 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 ట్రేలో పెట్టి తీసుకొచ్చారు. ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటే మీరేదో చెప్పాలనుకున్నారు కదా, చెప్పేసి త్వరగా వెళ్ళిపోండి అన్నాడు. అప్పుడు చెవిలో చెప్పాను. ఏం చెప్పానో తెలుసా? మీరు కూడా చెప్పాలి, రాసుకోరా, అందరికీ చెప్తురు. కానీ మొదట చెవిలో ఏం చెప్పానో తెలుసా? ఎంత సాగదీయలేదు, తిడతారు నన్ను. ఓం శ్రీమాత్రే నమః అని చెప్పే చెవిలో. తర్వాత ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మా బ్రహ్మ, అహం బ్రహ్మస్మి, తత్వమసి. ఇవే 4 వేదాలు. ఓంకారము నుంచి మొట్టమొదట పుట్టిన 4 వేదాలలో ఉన్న శబ్ద పరబ్రహ్మస్వరూపము. ఈ వేదాల నుంచి ఉపనిషత్తులు, ఉపనిషత్తుల నుంచి సర్వదేవతలు ఆవిర్భవించారు. ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం శ్రీ గురు పరబ్రహ్మణే నమః, అహమాత్మా బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ అనే వాక్యాలు ఆ పిల్లోడికి చెప్పాను. చెప్పినంతసేపు ఏడుపు లేదండి. నా వేళ్ళు ఇలా 2 వేళ్ళు పట్టేసుకున్నాడు. ఇలాగా వేడుపు లేదు, అలా వింటున్నాడు. నేను చెప్పడం పూర్తి అయిపోయిన తర్వాత 4 వేదాల గురించి ఆ పిల్లోడికి చెప్పేశాను. 4 వేదాలను రంగరించి 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 ఒక ముక్కలో చెప్పేశారు. ఎవరు? వేదవ్యాసుల వారు, వశిష్ఠుల వారు, ఏది సప్త ఋషులు మనకు అందించిన అద్భుతమైన రహస్యములు ఇవన్నీ కూడా. కాబట్టి మొదటి వేదము ప్రజ్ఞానం బ్రహ్మ, 2వ వేదం అయమాత్మా బ్రహ్మ, 3వ వేదం అహం బ్రహ్మస్మి, 4వ వేదం తత్వమసి. వేదాలన్నిటినీ మదించి 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 వేదించి వేదించి సర్వవేదాంత సంవేద్య సత్య ఆనంద స్వరూపిణి చెప్పేశారు. మనకి ఒక్క ముక్కలో చెప్పారు. దాన్నే రసం అంటాం. ఒక్క ముక్కలో ఇలా 4 వేదాలు వాడి చెవిలో చెప్పేసి, నేను చెప్పడం బాబు చెప్పడం అయిపోయిందంటే మీరు వెళ్ళిపోండి అన్నారు. అంటే ఈడేమో ఏళ్ళు వదలట్లేదు. ఈ నెమ్మదిగా ఇలా ఏళ్ళు వదిలించుకుని ఇలా వదిలించేలే లేదు, మళ్ళీ ఏడవడం మొదలెట్టేశాడు. అని ఏడుతున్నాడు. ఆ కాంపౌండ్ ఇదేంటండి మీరు చెప్పినంతసేపు ఏడవలేదంటే, ఏమో నాయనా నాకు తెలియదు, చెప్పాలని మాత్రం తెలిసింది వచ్చేసాను అన్న. గుర్తుపెట్టుకోండి, మీరు కూడా మీ సంసారంలో మీ చుట్టుపక్కల వాళ్ళు, మీ కుటుంబాలలో, ఏ కుటుంబాలలో అయినా సరే పిల్లలు పుడితే ఆ పూటంతా వాళ్ళకి ఎటువంటి మాటలు వినపడకూడదు. చెవులు ఇలా ఉన్నాయంటే సరిగ్గా తెలియదా, జుట్టు లేదు, ఇలాంటి ఏదో మాటలు మాట్లాడకూడదు పిల్లల దగ్గర. తెలుసా అండి? వాళ్ళ దగ్గర ఏం వినపడాలంటే వేద రహస్యాలు, వేద మాటలు వినపడాలి వాళ్ళకి. ఇలా కన్నావేంటి, అబ్బాయి పుడుతున్నాడు అనుకున్నాను, అమ్మాయి పుట్టింది, ఇలాంటి మాటలు వాళ్ళ దగ్గర మాట్లాడకూడదు. 1 గంట, వీలైతే 2 గంటలు, 3 గంటలు చాలా నిశ్శబ్ద వాతావరణంలో ఉంచాలి పిల్లలని. గుర్తుపెట్టుకోండి, మీరు పాటించాల్సిన విషయాలు నేను ఇక్కడ చెప్తున్నాను. రాబోయే తరం దివ్యాత్మ స్వరూపులు రావాలి భూమి మీదకి, మహానుభావులు రావాలి, మహోన్నతులు రావాలి, మహాశక్తివంతులు రావాలంటే వాళ్ళు మన కుటుంబంలోకి రావడానికి తహతహలాడిపోతున్నారు. మన కుటుంబంలోకి రావడానికి మహాత్ములు, మహానుభావులు
తహతహలాడిపోతున్నారు. వెళ్ళిన వాళ్ళందరూ పైన ఉంటే ఎలాగ మళ్ళీ రావద్దు. అందుకనే సత్యయుగం రావాలి, రామరాజ్యం కావాలి. కలియుగం అంతా రామరాజ్యము, అందరూ రావణులే, రాముళ్ళు లేరు. అందుకని మనం మన కుటుంబంలో అయినా రాముడు వచ్చేటట్టుగా మన కుటుంబంలో ఆ తల్లి గర్భిణీ స్త్రీతో ధ్యానము చేయించాలి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనం చాలామంది ఏమనుకుంటారో తెలుసా అండి, మన ఇంట్లోనేమో పవన్ కళ్యాణ్ పుట్టాలి, పక్కింట్లోనేమో వీరప్పని పుట్టాలి. తప్పు కదండి అది. అంటే అవతల వాళ్ళు బాగుండకూడదు, మనమే బాగుండాలి.